అలాగా మేమైతే ఇక్కడ చిన్న కంగుంది గ్రామం అనే గుట్టుకు వచ్చినాము. అదే గుట్టు ఇది. పోతా ఉన్నాం గుట్టికి. R15లో వస్తా ఉన్నాము. బస్సు ఉండి వీడియో ఇదంతా కట్ చేసి నేను వాయిస్ మాట్లాడేస్తాను. ఏదో అదే కంగుంది గుట్ట. అదే సారీ దేవుడి గుడి. క్షమించయ్యా దేవుడా, మాకు ఇంకా ఎదుగులేము. ఇంకో విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. పదా పట్టాలి ఎట్లొద్దాం పదా. ఇదే రే ఇట్లే ఊర్రా రే సరే. బ్రో ఆ గుట్టు పైనకి పోయి దావా దానికి పోయేకి ఇట్లే పోలా. ఇదంతా పాత ఊరు చూడండి. ఇదంతా ఓల్డ్ ఇంట్లో. ఇట్లే పోదరా, ఇట్లే పదరా చూసుకో. ఓల్డ్ ఇట్లా రైట్ వేసుకో. బ్రో చిన్న గుడికి ఎట్ట పోయేది? గైస్ చూసుకోండి, ఏడైతే పిల్లలు అయితే కనబడ్డారు గైస్. గో మాకైతే దావ చూడడానికి వస్తున్నారు. దో గైస్ వాళ్ళైతే మాకు దావ చూపిస్తాం రండి అంటున్నారు. వెళ్దాము. వస్తున్నాం బ్రో. ఇంకో ఇక్కడ చింటూ ఒకడు ఉన్నాడు. చింటూ బ్రో, హాయ్ బ్రో. అరే చింటూ నేను రా. నువ్వా? నువ్వు మా ఓనువే. నేను కొట్టేవాడు. నేను ఇంటి దగ్గర నేను చూడండి పిల్లలు దావ చూపిస్తాడు వస్తాను మా కోసం. సరిపోయింది రే. అదే కొండ అయితే అదే. లేదబ్బా చేద్దాం. గో గైస్ ఒక పల్లెటూరు పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఇక్కడ. అదో 1 టౌన్ స్టేషన్ అంట ఇది. టౌన్ పోలీస్ స్టేషన్ అయితే మనము ఈ కొండకైతే వెళ్ళిపోతున్నాం పైకి. దిస్ ఇస్ పోర్ట్. ఇది పోర్ట్ అంటారు దీన్ని. అంతా ఓల్డ్ ఇక్కడంతా. కెమెరాలో ఉంది ఫోటోలకి. అయ్యో రమ్మా ఈ R15 క్రాసులు తిప్పే కన్నా అయ్యా. పైన వెళ్ళిపోతున్నాయి బ్రో పైకి. తమ్ముడు హాయ్ చెప్పరా. బండి పైకి పోతుందా? పోతుందంటవా? ఇదిగోండి గాయస్ దీనికైతే వెళ్ళిపోతున్నాం పైకి. గులాబ్ జాములు గలగలాడిపోతాయి వీనికి. వెళ్తాన్నాం చూడండి. ఏడైతే వచ్చేసాం. దో థ్యాంక్స్ బ్రో. హాయ్ చెప్పరా. ఊరికే దో నా ఫ్రెండ్స్. ఐఎమ్ భాస్కర్ 07. అరే యార్ జీవితాన్ని ఎంజాయ్ చేయాలరా. ఎంజాయ్ చేయాలి, తినకుండా తిరుక్కుంటే ఎంజాయ్ చేయాలి. అవునరా. ఎంజాయ్మెంట్ కాదురా, దాంతో పాటు చదువు కూడా ఉండాలి. నీ అవ్వ ఇంటికాడ చదువుకోక నువ్వు మా కూడా చెప్తున్నావురా. మంచి పని చేసినావు వీడు, మనకే నీతులు చెప్తాడు. వెళ్తాన్నాము.
ఏం కాదు. సరే గైస్, కెమెరాలో ఫొటోస్ పైన దిగేది, కింద కాదు. అదంతా రికార్డింగ్ పోతా పోతా బ్రర్ అవుతాయమ్మా. ఏం రా తెలివి నీకు, ఆ గింబల్ ఉండల్లా, పట్టుకోని పోదా. గింబల్ నా దగ్గర లేదా. Oh shit, man! Oh shit! Not. యాన్న సిర్పురా ఫ్రంట్ కూడా వేయచ్చు. వేయలే ఇట్లా వేయలే. వెళ్తాన్నాము. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? ఊరెడి అయ్యో, దిస్ ఇస్ స్వరంగం. దిస్ ఇస్ వరల్డ్. అక్కడ ఎవరో చూడండి, ఎవరో వరల్డ్, ఇది వరల్డ్ ఇండ్లు అనుకుంటా. తిరుపతి మెట్లు ఎక్కడం అన్నా ఈజీ అయ్యా, ఇది చాలా కష్టం అవుతుంది. నేను మీరు అట్లంటే నేను అయ్యా ఇంద్రామచ్చ, నువ్వు తీసుకోరా, ఇంకా నేను మాట్లాడుతూ ఉంటా. ఇద్దా, నువ్వు కావాలంటే ముందరకు కూడా పోయి వీడియో తీసుకోండి. అయ్యా అవ్వదయ్యా, ఏమో అనుకోని ఎక్కినామయ్యా కొండ. ఇదేందయ్యా ఎన్ని స్టెప్పులా, ఎక్కలేక చచ్చిపోతున్నావు. గాయస్, మొత్తానికి అర్థం రీచ్ అయిపోయాను అనుకుంటా. ఇప్పుడే ఐస్ వస్తలేదు, వచ్చేస్తా ఉంది. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. మళ్ళీ ఏంట్రా? కాలేజ్ ఇటే. ఓ మొదటి రోజు కదా, టెన్షన్. అయ్యా ఏందయ్యా ఇంత కొండ. ప్రస్తుతానికి కొంచెం అయితే కూర్చున్నాము, వల్ల అయితే లేదు బ్రో. మా ఫ్రెండ్ చూడండి, వాడైతే అయిపోయింది వానికంతా. మీ ఇద్దరికి ఒక విషయం చెప్తున్నారా, మీరు సర్వనాశనం అయిపోతారు. మేము బాగున్నప్పుడు చెప్పించాల్సిందిరా, ఆల్రెడీ మేము నాగిపోయాం. అది తలుచుకొని సంతోషపడు. పోతున్నాడు చూడండి, ముక్కలాడుతా ఎక్కుతాడు. హీరో లవర్ బాయ్ వాడు. తీసుకొని చెప్తా. అలాగే అది లొకేషన్ అయితే పైకి వచ్చేసాం మొత్తానికి. ఇంకా కొంచెం ఉంది, చూడండి లోపలికి వస్తున్నాము. ఎవరో పైపింగ్ చేసిన అమ్మా, ఇంకా ఉందయ్యా, వచ్చేసాం అనుకున్నాము. సొరంగంకి వచ్చేసినాము. ఇక్కడైతే సొరంగం ఉంది. చూడండి, ఇది సొరంగం. ఇది మచ్చా రారా, రే నువ్వు రారా. సొరంగంలో దూరం పోతా అన్నాము. నీరా ఇంకా ఎంత ఉందప్పా. ఏ ఊర్రా ఇదే? కంగు.
ఫస్ట్ టైం తిని కూడా ఇంత మెట్లు ఎక్కుతా ఉండేది. తిరుమల బెస్ట్ కదండి అయ్యా. నన్నే తీపోతే మిమ్మల్ని తీసుకోండి రా. అయ్యో టెంపుల్స్ 75% రీచ్. దిస్ 75% రీచ్ అయిపోయామనుకుంటా. అమ్మా రండి రండి రప్పరైనా. రీచ్ అయిపోయాము. వారి లొకేషను నల్ల ఇరుకు నల్ల ఇరుకు లొకేషన్. ఇందులో ఇరుకు గొర్రెలు ఇరుకు. పోయి సేఫ్ ఫోటో తీసుకున్నారా? ఏడా పోయిసే అత గొర్రెలు మేపుతానట. దో వాడ తాత గొర్రెలు మేపుతాడు. ఇదే ఉంటాడు తాత, ఇదే ఉంటాడు. చాలా అయిపోయిరామా. సరిపోయింది. మళ్ళీ దిస్ ఇస్ పెద్ద సొరంగం అనుకుంటా. ఇగో ఇక్కడ చూడండి, ఇది పెద్ద సొరంగమే. ఇది అది పోయి పడిపోయి ఇదేంటయ్యా ఇదే చూస్తాయిపోయింది. మొత్తానికి పైనకి వచ్చేసినాము. కంగి కంగా. దిస్ ఇస్ బాయ్ అనుకుంటా. నీళ్ళు లేము. కొంగుంది అంట, కంగుంది, కంగి కంగా అంట. ఇక వచ్చేసినాం పైకి. ఆల్మోస్ట్ రీచ్డ్ బాయ్. కచ్చరా ఇతను ఇంకా పోయింది చెప్తాం. హలో గైస్, 100% అయితే వచ్చేసినాము. కచ్చేరా. హలో గైస్, 99% వద్దాం, రీచ్ అయిపోయినాం. ఇప్పుడైతే ఇంకా పైకి వెళ్ళడమే. చూసుకుందాం. నా ఫ్రెండ్స్ అంతా అయిపోయింది, వాళ్ళకి కూడా పోతానా వద్దా అని పోతున్నారు. చూసాం. ఇంకైతే వెళ్ళిపోయినాం పైకి. పోయి లొకేషన్ చూపిస్తా. చూడండి లొకేషన్ అయితే ఎట్లా ఉందో. ఇదే గుడి, టెంపుల్ కింద చూపించినా కదా అదే. అలా గాయస్, ఇది మకర జ్యోతి అంట. దీన్ని మకర జ్యోతి అంటారంట. దీన్ని వెలిగించినప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఎన్ని ఊర్లరా? అదిగో చూడండి, మేమైతే పైకి వచ్చేసినాం మొత్తానికి. ఇప్పుడు ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఇటు సైడు. మొత్తానికి కొండ ఎక్కినాము కష్టపడి. ఇదిగో గాయస్ గుడి అయితే చూపిస్తా, వెయిట్ అండి. ఇదో లొకేషను. ఇది చాలా ఇటుగా ఉంది. ఇదో గుడి అయితే వెయిట్ చేయండి ఒక్క నిమిషం. హలో గాయస్, మనమైతే ఇక్కడ స్వామివారి గుడికి అయితే వచ్చేసాం. చూడండి, ఇక్కడ నందీశ్వర్లు ఇద్దరు ఉంటారనమాట. మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం.